ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమ రామ్ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యోగ అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. మిథున రాశి జాతకులకి ఏప్రిల్ నెల మాసంలో ప్రధానంగా రెండో వారంలో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, వార ఫలితాల్లో భాగంగా ప్రధానంగా ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా ఉంది. ప్రధానమైన దోషం ఏంటిదంటే శనీశ్వరుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నారు కనుక శని భగవానుల ప్రీతికరంగా జపాలు దానాలతో ఆచరించుకోవడం, తైలాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధలు, శత్రుపీఠ నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బగలాముఖి దేవికి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధలు, శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వారంలో ప్రధానంగా చూసుకుంటే మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల అఖండ దిగ్విజయమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల బంగారం అవడానికి ఈ వారంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే స్వల్పంగా ఇక్కడ శనీశ్వరుడు కర్మఫలదాతగా ఉన్నారు. కావున శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయడం, పక్షులకి ఆహారం పెట్టడం కానీ చేస్తుండడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శనీశ్వరుడు అంగారకుడి కలియిక జరుగుతుంది. స్వల్పంగా కోప ఆవేశాలకంతా కూడా అవకాశం ఉంటుంది. కావున ఎవరితో మాట పట్టింపంతా ఉంటే కనుక మీరు మౌనాన్ని పాటించడం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న చికాకులు కానీ మనస్పర్ధలు కానీ అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున చిన్న చిన్న గొడవలు కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి
ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి వ్యతిరేకంగా పంచామృత అభిషేకం చేయించడం, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తుంటాడు. పరమేశ్వరుడికంతా కూడా మీకంతా కూడా ప్రీతికరంగా, ప్రధానంగా జాతకరీత్యా పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడుతుంటారు. ప్రధానంగా రుణ బాధల నుంచి బయటపడడానికి మీరంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, దానిమ్మ పళ్ళ రసంతో పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ వారంలో అభిషేకం చేయడం వల్ల, శంకు పూలతో అర్చించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఐటీ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా స్థానచలనం జరగడానికి, దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణించడానికి, విదేశీ ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఐటీ కాంట్రాక్ట్స్ రావడం కానీ, ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ మాసంలో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేయడం వల్ల లాభాలు గణిస్తుంటారు. ప్రధానంగా శనీశ్వరుడికి, సూర్య భగవానుడికి, బృహస్పతికి, ఈ యొక్క శుక్రుడికి అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరించుకోవడం. మరి ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా, శుక్ర భగవానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శని భగవాను దోష నివారణార్థం మీరంతా కూడా మిత్రగ్రహం కాబట్టి మీరంతా కూడా యోగకరంగా ఉండాలి. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కావున శని భగవాను ప్రీతికరంగా నల్ల నవ్వుల్ని దానం చేయడం, తిలదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. తద్వారా కర్మదోష నివారణ అవుతుంది. అఖండ లాభాలు గణిస్తారు. శ్రీమాత్రే నమః.